అందరికీ నమస్కారం అండి. మనం కొత్తగా వచ్చిన బిఏఎస్ఎఫ్ కంపెనీ నన్నెంస్ వారి రూషన్ అనే కొత్త రకానికి చెందినటువంటి కాకర హైబ్రిడ్ని మనం మంచి గోపాలరావు గారు కొమరారం గ్రామం ఇల్లెందు మార్కెట్లో ట్రైల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నటువంటిది వీడియోలో మన రూషన్ బిఏఎస్ఎఫ్ నన్నెంస్ కంపెనీ వారి కొత్త హైబ్రిడ్ కాకరకాయ యొక్క రూషన్ అనే రకానికి సంబంధించినటువంటి రకాన్ని ఇక్కడ మీరు అందరూ చూడటం జరుగుతుంది. దీని యొక్క విశిష్టతలు ఏంటిది అనేది మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రూషన్ అనేది మనకి మధ్యస్థంగా వైరస్ మరియు బూడిద రకాలకు సంబంధించినటువంటి రోగాలను మరియు శిలీంధ్ర రోగాల దాడిని తట్టుకోగలుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది పంట ఎంత హెల్దీగా ఉందనేది. పంట యొక్క కలర్ కానివ్వండి, ఆకుల సైజు కానివ్వండి, రంగు కానీ చూడండి. మీకు ఇక్కడ పండగ శాతం కూడా చాలా తక్కువ వరకు కనపడతా ఉంది మీకు రూషన్ అనే దాంట్లో. దీని యొక్క కాయ సైజు చూసుకున్నట్టయితే కూడా మీకు 6.5 సెంటీమీటర్ల వరకు వస్తూ ఉంటుంది. కాయ యొక్క పైన ఉన్నటువంటి గనుపులు అదే స్పైక్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇక్కడ కాయ కూడా ఏంటంటే చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే మార్కెట్ పోయినా కానీ ధర కూడా మంచిగా వస్తుంది, కాయ బరువు కూడా బాగా వస్తుంది, అదేవిధంగా కాయ కలర్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి చాలా బాగుందని చెప్తున్నారు. మీరంతా ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నదంతా కూడా రూషన్ బిఏఎస్ఎఫ్ నన్నెంస్ కంపెనీ వారి యొక్క కొత్త తరానికి చెందినటువంటి కాకర హైబ్రిడ్ రకం బిఏఎస్ఎఫ్ నన్నెంస్ వారి రూషన్. ఇది మధ్యస్థంగా వైరస్ మరియు బూడిద రకాలను తట్టుకోగలటువంటి శక్తి ఉన్నటువంటిది. చూడండి, మీకు దీని తర్వాత మేము కాంపిటేటర్ హైబ్రిడ్ కూడా ఏ విధంగా ఉందనేది దీని పక్కన చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడటం జరుగుతుంది, ఇదే రైతు యొక్క పొలంలో ఉన్నటువంటి వేరే రకానికి చెందినటువంటి కాకర రకము. రెండు రకాలని ఏదైతే ఉందో ఈ రకాన్ని, అదేవిధంగా మన రూషన్ బిఏఎస్ఎఫ్ నన్నెంస్ కంపెనీ వారి యొక్క రూషన్ అనే రకాన్ని రైతు అనే అతను ఒకే రోజు నాటడం జరిగింది. ఒకే రకమైనటువంటి మెయింటెనెన్స్ కూడా చేయడం జరిగినటువంటిది. కాకపోతే దానికి దీనికి ఉన్నటువంటి తేడాని మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది వేరే రకానికి చెందినటువంటి కాకర రకం, మీకు మార్కెట్లో లభించేటువంటి వేరే కంపెనీకి చెందినటువంటి కాకర రకం. ఇక్కడ మీరు చూసినట్టే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంది దీని యొక్క పండాకు శాతం ఏ విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆకులు కూడా మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ విషయం ఏంటంటే మీరు క్లియర్గా మీకు కనబడతా ఉంది. మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇంతకుముందు రూషన్ బిఏఎస్ఎఫ్ నన్నెంస్ కంపెనీ వారి యొక్క రూషన్ ఏ విధంగా మంచిగా ముదురాకు పచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉందో దీనికి దానికి గల తేడాన్ని మీరు క్లియర్గా గమనించగలరు. ఇది కాంపిటేటర్ కంపెనీ వారి యొక్క కాకర రకం. మీరు చూసినట్టయితే ఇక్కడ ఎండాకు అదేవిధంగా పండాకు మొత్తం పంట కూడా చివరి దశకు వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇందాక మీరు చూసినటువంటి రూషన్ అనే రకం ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి గమనించుకోగలరు.